హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమ. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం. ఈరోజు తృతీయ చంద్రఘంటాదేవి అమ్మవారిని పూజించాలండి. ఈరోజు బుధవారం చిత్తా నక్షత్రం. ఈరోజు అమ్మవారు మనకు దశభుజాలతో మనకు దర్శనమిస్తూ ఉంటారండి. అలాగే అర్ధచంద్రాకారంలో తిలకాన్ని ధరిస్తారు. అలాగే అమ్మవారి కంఠంలో చిన్న గంట అనేది ఉంటుంది అండి. ఇక అమ్మవారికి పులిపై కూర్చొని ఉంటారండి. యుద్ధానికి వెళ్తారు అమ్మవారు. సో అందుకే ఆ దశభుజాలలో కూడా శంఖము, చక్రము, త్రిశూలము, గద, పాశాంకుశాలు, పద్మం కూడా ఉంటుంది అండి. అలాగే అమ్మవారి చేతిలో కమండలం కూడా ఉంటుంది. రాక్షసులపై యుద్ధం చేసి విజయాన్ని సాధించడమే ఈ అవతారం అండి. ఇక ఈరోజు మనము అమ్మవారి నామాన్ని జపిద్దాం. ఓం చంద్రఘంటాయై నమః. ఓం దేవీ చంద్రఘంటాయై నమః. ఓం దేవీ చంద్రఘంటాయై నమః. ఓం దేవీ చంద్రఘంటాయై నమః. అందరూ కూడా ఈ నామాన్ని వీలైనన్ని సార్లు జపించండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఇక అమ్మవారు ఈరోజు చంద్రఘంటాదేవిగా, అలాగే జయదేవిగా, అలాగే శక్తి భగవతి దేవిగా మనకి త్రిమూర్తులు దర్శనమిస్తారు అండి అమ్మవారు. ఇక ఈరోజు మనము నవార్ణ మంత్రాన్ని కూడా జపించాలి అండి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః. అందరూ కూడా ఈ నామాన్ని వీలైన సార్లు జపించండి. ఇక రేపు ఉదయం అండి. రేపు దేవీ నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారు కూష్మాండ దేవిగా మనకి దర్శనమిస్తారు. రేపు నామజపం వచ్చేసి ఓం దేవీ కూష్మాండాయై నమః. రేపు గుమ్మడికాయతోని తీయటి నైవేద్యాన్ని సమర్పించండి. గుమ్మడికాయతోని తీయటి పదార్థం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. లేదంటే తేనె, నిమ్మరసం కలిపిన పదార్థాన్నైనా నైవేద్యంగా సమర్పించండి. వీటిని స్వీకరించిన తర్వాతనే ఫాస్టింగ్ని అంటే ఉపవాసాన్ని వదలాలి. ఇక రేపు ఉదయాన్నే గుమ్మడి చెట్టుకు నీళ్ళల్లో పసుపు, కుంకుమ, గంధంతో కలిపిన నీటిని గుమ్మడి చెట్టుకు పోసి ఓం దేవీ కూష్మాండాయై నమః అనే నామాన్ని జపించడం వలన మనకు మంచి స్థానము, గుర్తింపు అనేది లభిస్తుంది అండి. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం అండి. ఈరోజు అమ్మవారి ముందు మినప్పిండితో చేసిన ప్రమిదలో నెయ్యి దీపాన్ని వెలిగించి సున్నుండలను నైవేద్యంగా సమర్పించి ఆ సున్నుండలను చిన్నపిల్లలకు ప్రసాదంగా పెట్టి తర్వాత మీరు భుజించండి. ఇలా చేయడం వలన మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలకు పరిష్కారం లభించి సకల విషయాల్లో కూడా విజయం అనేది ప్రాప్తిస్తుంది.